నేను మీ మాస్ మమ్మ శ్రీకాంత్. చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక జాతర ఫీల్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసాం ఈ 'దేవరా' మూవీకి. ఇంచుమించు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ 'దేవరా' సినిమాకి మిడ్ నైట్ షోస్ పడ్డాయి. ఫ్యాన్స్ అయితే రచ్చ గాని, ఆ మిడ్ నైట్ షోస్‌లో ఉండే ఎక్స్‌పీరియన్స్ కానీ మాటల్లో చెప్పలేం. నిజంగానే అంత మంచి ఫీల్‌తో మూవీనైతే ఎంజాయ్ చేయడం జరిగింది. ముందుగా థియేటర్‌లోకి వెళ్ళే ముందు కొంతమంది ఫ్యాన్స్ బయటకొత్తూ డిసప్పాయింట్ చేశారు. ఏంటి ఇలా అంటున్నారు అని ఒక చిన్న ఇబ్బందయితే పడ్డాను నేను. కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం అటువంటిది ఏదీ లేదు. భారీ అంచనాలతో గనక మనం సినిమాకెళ్ళినట్టయితే ఒక 70% మనం సాటిస్ఫై బయటకొస్తాం. ఎటువంటి అంచనాలు లేకుండా మనం పీస్‌ఫుల్‌గా మూవీకెళ్ళినట్టయితే 100% ఆ వరల్డ్‌ని మనం ఎంజాయ్ చేసి బయటకొస్తాం. అది మాత్రం కన్ఫర్మ్. కొరటాల శివ గారు ఎంచుకున్న లైన్ అయితే మాత్రం మంచి మాస్టర్‌ఫ్ ఉన్న లైను. ఆయన సినిమాని బానే హ్యాండిల్ చేశారు. కాకపోతే ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే బావుండనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ మాత్రం. ఎన్టీఆర్ గారు మాత్రం 100కి 200% న్యాయం చేశారు. ఆయన ఒక్కళ్ళ కోసం మనం ఈ సినిమాని చూసి రావచ్చెళ్లి. అంత బా పర్ఫార్మ్ చేశారాయన. 2 క్యారెక్టర్‌లకి తగ్గ వేరియేషన్ కూడా చాలా బాగా చూపించారు. ఆయన యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్‌ని మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే మనం థియేటర్‌కెళ్ళాలి. కొరటాల శివ గారు అనుకున్న వరల్డ్‌లోకి మనల్ని తీసుకెళ్ళడానికి స్టార్టింగ్ నుంచి కూడా మంచి సీన్స్ రాసుకున్నారు. మనం తొందరగానే కనెక్ట్ అవుతాం ఆ వరల్డ్‌లోకి వెళ్ళడానికి. వన్స్ ఆ ఫీల్ మనం ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా సినిమా మనకు కనెక్ట్ అవుతది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా మంచి మాస్ స్టఫ్‌తో తీసుకొనెళ్లారు. స్టార్టింగ్ వచ్చే సాంగ్స్ అంటే నాకైతే పర్సనల్‌గా ఆ మాస్ సాంగ్స్ బీట్ బాగున్నా గానీ, ఆ లిరిక్స్ అర్థం కాకుండా ఈ మ్యూజిక్ ఎక్కువైందన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. కానీ ఓవరాల్‌గా అంతా బానే తీసుకెళ్లారు. స్టార్టింగ్ సాంగ్‌లో మటుకు ఎన్టీఆర్ గారిది ఒక మాస్ స్టెప్ ఉంటది. మోకాలు స్టెప్ అది నాకు నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ అంత ఎత్తినంత సెకండ్ హాఫ్ అయితే లేదు. కానీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా గానీ ఫినిషింగ్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ చూడాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం కలిగించారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అండ్ 'జాన్వీ కపూర్' గారి సినిమాలో ఉన్నా లేనట్టే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్న హీరోయిన్ మాదిరిగానే ఉన్నది తప్పితే ఆవిడకంటూ ప్రత్యేకించి ఒక స్పెషల్ ఎపీరియన్స్ అనేది అయితే ఏమీ లేదు. ఇంకా ఆవిడున్న సీన్స్‌లోనే కొద్దిగా మనకి ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తది ఫిల్ము. చాలామంది ఆర్టిస్టులున్నారు. ఎవరి పరిధి మేరకు వాళ్ళు యాక్ట్ చేశారు. కొంతమంది ఆర్టిస్టులైతే ఉన్నారంటే ఉన్నారంతే. వాళ్ళకి యాక్ట్ చేసేంత స్కోప్ అయితే ఆ ఫిల్మ్‌లో లేదు. ఓవరాల్‌గా ఫిల్మ్ చూసుకుంటే మటుకు చాలా బావుంది. మన ఫ్యామిలీతో సరదాగా ఎళ్లి సినిమాని ఎంజాయ్ చేసి రావచ్చు. ఆహ్, బేసిక్‌గా 'రాజమౌళి' గారి సినిమా తర్వాత మరీ అంత హైప్‌ని అందుకోవడం కష్టం. కాబట్టి ప్రతి హీరోకి ఫ్లాపులైతే వచ్చాయి. కానీ ఈ సినిమా నుంచి మాత్రం ఆ రికార్డ్ బ్రేక్ అయినట్టే. కొంతమంది ఇది మరో 'ఆచార్య', మరో 'పాతఘట్టం' అని చెప్పి కామెంట్స్ బయట మీరు ఆలకించినా గానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా అయితే మరీ అంత ఘోరంగా అయితే లేదు. 100% మీరు సినిమా టికెట్ కొన్నదానికైతే న్యాయం జరుగుతది. కాబట్టి ఎటువంటి డిసప్పాయింట్‌మెంట్ లేకుండా మీరు ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది మాత్రం నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. థియేటర్‌లో 'చుట్టమల్లె' సాంగ్‌కి ఉన్న క్రేజ్ అయితే మామూలుగా లేదు. ఆ సాంగ్‌ని చాలామంది రకరకాలుగా ఎంజాయ్ చేశారు. ఆ సాంగ్‌నైతే కొంతమంది మాస్ సాంగ్ కింద వాడతారు. కొంతమంది కామెడీ సాంగ్, కొంతమంది ప్యారడీ సాంగ్ కింద ఒక రకంగా ఎంజాయ్ చేశారు. ఆ సాంగ్ మాత్రం ఫిల్మ్‌లోని పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా ఫిల్మ్ వైస్ చూసుకుంటే నేనైతే సాటిస్ఫై అయ్యాను. చూసినోళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారని నేను నమ్ముతున్నాను. ఇది సినిమా మీద నా ఒపీనియన్. నేను రివ్యూస్ చెప్పడం కొత్త కాబట్టి కొద్దిగా తడబడుతున్నాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా మీకు ఇంకా ఇలా చెప్తే బాగుంటుందన్నా నాకేమన్నా సపోర్ట్ చేయాలనుకున్నా దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలపండి. మరొక సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీ మాస్ మమ్మ శ్రీకాంత్. థ్యాంక్ యూ.